Good evening, participants. Can you please confirm if I am audible and visible? Thank you for joining APPSC Group 2 Computer Proficiency Test Orientation. So you might be knowing that how to prepare for computer proficiency test, but there are some students who are still struggling. అంటే ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా అడుగుతారు, ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు 1:1 రేషియోలో లేకపోతే 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు అయిపోయినా కానీ ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి మొన్న కూడా మనం సెకండ్ మాక్ టెస్ట్ పెట్టాం. సెకండ్ మాక్ టెస్ట్ 4th May 2025 వీ హ్యావ్ కండక్టెడ్. దాంట్లో ఇంకా ఒక 4-5 స్టూడెంట్స్, సో 30, 25, 21 ఆ మార్క్స్ వస్తున్నాయి. అది వచ్చే వాళ్ళు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏపీపీఎస్సీ ఎందుకు కండక్ట్ చేస్తుంది, అదర్ దాన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆల్మోస్ట్ రిమైనింగ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆఫ్ ఏపీపీఎస్సీ దే ఆర్ కండక్టింగ్ దిస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకంటే మనకి రేపు మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న మీ యొక్క ఆఫీసు మీ వర్క్ మనకి ఈజీగా సింప్లిఫైడ్గా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరము. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మన సిలబస్ చూసినట్లయితే 2018కి ఇప్పుడున్న సిలబస్కి కొద్దిగా డీటెయిల్గా ఇచ్చారు. సిలబస్ అనేది చాలా మంది ఏమనుకుంటున్నారంటే సిలబస్ ఎక్కువ ఉంది, అప్పుడు మనకేమో 50 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 100 మార్క్స్ ఉంది. ఈ ఆస్పెక్ట్స్ అంతా నేను ఈ సెషన్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మనము 2 బ్యాచెస్ కండక్ట్ చేసాము. ఇది బ్యాచ్ 3. ఇదేంటండి, ఇది బ్యాచ్ 3. ఈ బ్యాచ్ 3లో మనం ఏం చేస్తున్నామంటే 12th May నుంచి బ్యాచ్ 3 స్టార్ట్ అవుతుంది. దానికి కంటెక్స్లో నేను ఈ ఓరియంటేషన్ చేస్తున్నాను. ఈ ఓరియంటేషన్లో నేను కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కదా, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, దీని సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, మోడల్ ఆన్సర్స్ ఏంటి, సివిక్ సెంటర్ కండక్ట్ చేసే కోర్స్ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్ ఏమైనా ఇస్తున్నామా, లేకపోతే మోడల్ ఆన్సర్స్ పెడుతున్నామా, మాక్ టెస్ట్లు పెడుతున్నామా, ఈ డీటెయిల్స్ అంతా నేను ఈ ఓరియంటేషన్లో కవర్ చేస్తాను. నౌ నో దట్ computer proficiency test, as popularly known as CPT, is a qualifying paper. 2018కి 2025కి తేడా ఏంటంటే లాస్ట్ 2018లో మనకి 30 మినిట్స్ 50 మార్క్స్. అదే 2025లో మనకేంటంటే 60 మినిట్స్ 100 మార్క్స్. సిలబస్ అనేది కొద్దిగా వ్యాస్ట్గా ఇచ్చారు, వైడర్గా ఇచ్చారు. ఇది ఎలా జరుగుతుందంటే మీకు ఒక పేపర్ ఇచ్చేస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకి మీకు కంప్యూటర్లో మీరు ఈ క్వశ్చన్ పేపర్ అంతా మనకి అసైన్మెంట్స్ రూపంలో సబ్మిట్ చేసి సేవ్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో సేవ్ చేసి సబ్మిట్ చేస్తే మీరు క్వాలిఫై అవ్వాలి. దీంట్లో క్వాలిఫై మార్క్స్ ఎంత అంటే మనకి క్వాలిఫై మార్క్స్ కూడా ఎన్ని ఉంటుంది అనేది కూడా మనకి ప్యాటర్న్లో ఇచ్చారు. ఇక్కడ 1:2 రేషియోలో ఉంటుందా, 1:1 రేషియోలో ఉంటుందా, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2లో ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం సిపిటి కూడా మనకి 1:2 రేషియోలో కూడా 1:2 రేషియోలోనే ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు వరకు ఉన్న డీటెయిల్స్. నెక్స్ట్ ప్యాటర్న్ చూసినట్లయితే నేను మెన్షన్ చేసినట్లయితే మనకి 100 మార్క్స్ ఉంది, 60 మినిట్స్ ఉంది, అంటే 1 అవర్ ఉంది. 1 అవర్ ఉంది. దీంట్లో మనకి ఓసీకి 40 మార్క్స్ రావాలి, బీసీస్కి 35, ఎస్సీ ఎస్టీ 30 మార్క్స్, 40, 35, 30 out of 100 marks. 1 hour will be given, question paper will be given, and you have to submit the assignment. దీంట్లో మనకి సిలబస్ ఒకసారి మనం గమనించినట్లయితే సిలబస్లో మనకి ఏముందంటే డీటెయిల్గా పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. పార్ట్ ఏలో సిలబస్లో పార్ట్ ఏ వచ్చి మనకి ఎంసీక్యూస్ 20 ఎంసీక్యూస్ ఉంటాయి, సో 20 మార్క్స్. పార్ట్ బిలో రిమైనింగ్ 80 మార్క్స్ మీకు ఇది అసైన్మెంట్స్ అంటారు. అసైన్మెంట్స్ అంటే మీకు 4 కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు కదా, 4 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో మీ యొక్క అసైన్మెంట్ ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ, గూగుల్ షీట్ కానీ, లేకపోతే ఇంకొక యాక్టివిటీస్ కానీ మనకి ఇస్తారు. వాటిని ఒక ఫోల్డర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, మనం ఒక ఫోల్డర్ అంటాం కదా కంప్యూటర్లో, ఫోల్డర్ క్రియేట్ చేసి దీంట్లో అసైన్మెంట్స్ నెంబర్, క్వశ్చన్ నెంబర్తో సేవ్ చేసి ఇవంతా సింగిల్ ఫోల్డర్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో సేవ్ చేస్తే మీకు ఇది సబ్మిట్ చేసి ఏపీపీఎస్సీ ఏం చేస్తుందంటే పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి మీకు 40 వచ్చినాయా, 50 వచ్చినాయా, 60 వచ్చినాయా చూసుకొని మీరు క్వాలిఫై అయినారా లేదని తెలుస్తుంది. మీరు కానీ ఒకవేళ క్వాలిఫై అయ్యకపోతే డోంట్ థింక్ దట్ దేర్ విల్ బి సెకండ్ ఛాన్స్, ఇట్ విల్ బి ఏ నో ఛాన్స్.
లాస్ట్ వరకు వచ్చి మీకు సర్వీస్ వచ్చినా కానీ సిపిటిలో డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేది కొంతవరకు ఎక్కువ ఉంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ యూస్ ఇవంతా కొంతవరకు తగ్గింది. ఎందుకంటే మనం ఇప్పుడు స్మార్ట్ మొబైల్ యూస్ చేస్తుంది. స్మార్ట్ మొబైల్లో ఆల్మోస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ కానీ, పీడిఎఫ్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, కంటెంట్ అంతా మ్యాక్సిమం యువర్ బ్రౌజింగ్ త్రూ ద స్మార్ట్ మొబైల్. యూజ్ ఆఫ్ కంప్యూటర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు. సో కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు ఇంకా సిలబస్లోకి మనం డీటెయిల్గా చూసినట్లయితే, సిలబస్లోకి డీటెయిల్గా ఒకసారి గమనించినట్లయితే, సిలబస్ ఒకసారి చూడండి. సిలబస్లో మనకి ఏబిపిఎస్ ఏం మెన్షన్ చేసిందంటే డీటెయిల్ సిలబస్ ఇచ్చేసి, ఈ సిలబస్లో పార్ట్ ఏ, పార్ట్ బి, నేను పార్ట్ ఏ, పార్ట్ బి చెప్పాను కదా. పార్ట్ ఏ వచ్చి మీకు చూడండి, పార్ట్ ఏ సిలబస్, పార్ట్ ఏ సిలబస్ మనకేముందంటే, సో 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్ ఏమున్నాయంటే మనము 10th క్లాసు లేకపోతే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కంప్యూటర్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. కంప్యూటర్స్ అంటే ఏంటి, దానిలో ఉన్న పార్ట్స్ ఏంటి, రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటి, సిపిఏ ఏంటి, ఏఎల్యు ఏంటి, ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ది సిపిఏ ఏంటి, అదేవిధంగా ర్యామ్, రోము, అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ టైప్స్, క్లౌడ్ ప్రోడక్ట్స్ ఏంటి ఏంటి, నాన్ క్లౌడ్ ప్రోడక్ట్స్ ఏంటి, స్టాండ్ అలోన్ ప్రోడక్ట్స్ ఏంటి, అదేవిధంగా మనకి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇట్లాంటివంతా మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. దెర్ ఆర్ 8 చాప్టర్స్ మనకి ఆపరేటింగ్ సిస్టము, లైనెక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, వరల్డ్ వైడ్ వెబ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెయిల్, ఇట్లా పార్ట్ ఏలో మనకి ఎన్ని ఉన్నాయి, 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్ నుంచి మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటండి, 20 MCQs, 20 MCQs, 20 మార్క్స్. ఇక నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అనేది మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్. ఈ ఈ సిలబస్ మీరు ఒకసారి జస్ట్ సిలబస్ చూసుకుని వెళ్ళిన 20 మార్క్స్కి ఈజీగా మీరు 15 అటెంప్ట్ చేయొచ్చు. 15 క్వశ్చన్స్ యూ కెన్ అటెంప్ట్ ఇట్. ఈవెన్ సివిక్ సెంటర్ పార్ట్ ఏ మెటీరియల్ అనేది మనం రిలీజ్ చేసాము. మీరు ఒకసారి సివిక్ సెంటర్ టెలిగ్రామ్ ఛానల్ కానీ లేకపోతే 7013495019కి మీరు మెసేజ్ చేసిన, సో వీ హ్యావ్ రిలీజ్డ్ ఆల్మోస్ట్ 20 pages document. 20 pages document we have released for part A. Just if you go through the syllabus and the content of 20 pages document which we have released, you can easily attempt 16 questions. Some cases you can go up to 18 also. ఎవరికైతే నాకు టైపింగ్ స్పీడ్ లేకపోతే పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ కొద్దిగా డిఫికల్టీ ఉంది అనుకునే వాళ్ళు అట్లీస్ట్ పార్ట్ ఏ కంప్లీట్ చేసేయండి. పార్ట్ ఏ అనేది మనకి జస్ట్ 10th క్లాస్ స్టాండర్డ్, డైరెక్ట్ ఇన్ నేచర్, డైరెక్ట్ ఇన్ నేచర్. వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ బి, ఆన్లైన్ స్టూడెంట్స్ ఆర్ యు ఫాలోయింగ్? When it comes to part B is applicative in nature. Part B is of applicative in nature. Part B లో మనకి ఏమేమి ఉందంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అంతా మనకి ఎలా ఇచ్చారంటే, సో గమనించండి, ఆఫీస్ సూట్, ఎంఎస్ ఆఫీస్ సూట్లో మనకి గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్ని ఎలా మనం స్టార్ట్ చేయాలి, ఫైల్ ఆపరేషన్స్ ఎంఎస్ ఆఫీస్లో, అంటే ఎంఎస్ ఆఫీస్ ఇంక్లూడ్స్, ఎంఎస్ ఆఫీస్ అంటే మనకి ఏమేమి వస్తుందంటే ఎంఎస్ ఆఫీస్లో మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకి జనరల్గా సో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి మనకు వస్తాయి. ఈ ఎక్సెల్ని మనము వీటిని క్లౌడ్ ప్రోడక్ట్స్ అంటాం. వీటిని క్లౌడ్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మనకి ఆఫీస్ 365 అనేది ఇంకొక సూట్ వచ్చింది, ఎంఎస్ ఆఫీస్ సూట్ అంటాం. ఆఫీస్ 365లో ఇది క్లౌడ్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేశారు. క్లౌడ్ ప్రోడక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే మనం లాగిన్ అయ్యి ఫైల్స్ ఎక్కడి నుంచి అయినా కానీ యాక్సెస్ చేస్తే, యూనివర్సల్ యాక్సెస్ చేస్తే దాన్ని మనము క్లౌడ్ ప్రోడక్ట్ అంటాము. స్టాండ్ అలోన్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్ అలోన్ అంటే మీరు ఈ ఒక పవర్ పాయింట్ లేకపోతే ఒక డాక్యుమెంట్, ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి దాన్ని మనం కంప్యూటర్లో సేవ్ చేసుకుంటాం కదా, మళ్ళీ మీరు ఆ కంప్యూటర్ నుంచే రిట్రీవ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, దాన్ని స్టాండ్ అలోన్ అంటాం. అట్లా కాకుండా లాగిన్ అయ్యి మీరు ఫైల్స్ డేటాను కానీ మీరు యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనం క్లౌడ్ ప్రోడక్ట్ అంటాం. ఓకేనా? దీనికి క్లౌడ్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఎక్సెల్కి వచ్చి గూగుల్ షీట్ అంటాం, గూగుల్ షీట్. పవర్ పాయింట్కి వచ్చి గూగుల్ స్లైడ్స్. అదే వర్డ్కి వచ్చి
గూగుల్ డాక్స్ అంటాం, గూగుల్ డాక్స్. అర్థమైందా తేడా? క్లౌడ్ ప్రొడక్ట్స్కి స్టాండ్ అలోన్ ప్రోడక్ట్కి ఏంటంటే, క్లౌడ్ ప్రొడక్ట్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే, క్లౌడ్ ప్రొడక్ట్స్లో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క ఈమెయిల్తో కూడా మీరు గూగుల్ డాక్యుమెంట్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ షీట్ ఇవంతా మనకి క్లౌడ్ ప్రొడక్ట్స్ అంటాం. అట్లా కాకుండా మీరు పవర్ పాయింట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా సిస్టంలో దాన్ని మనము పవర్ పాయింట్ స్టాండ్ అలోన్ ప్రోడక్ట్ అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ మనకి మీరు ఇంకా అర్థం చేసుకునే దానికి సిలబస్లో ఇక్కడ పార్ట్ బి సిలబస్ మనం కానీ గమనించినట్లయితే దే హ్యావ్ మెన్షన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ అప్లికేషన్స్. ఏం లేదు ఇక్కడ, ఏంటి సిలబస్ చూస్తే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఆపరేషన్స్ అంతా ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే ఆపరేషన్స్ మీకు ఒక్కదానికి కానీ మీకు తెలిస్తే, పవర్ పాయింట్ తెలిసింది అనుకోండి, సేమ్ ఆపరేషన్స్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్కి వాడతాం. అర్థమవుతుందా? సో కాబట్టి మీకు ఒకసారి మోడల్ పేపర్ కానీ మనం గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది. వీ కెన్ గో త్రూ ది మోడల్ క్వశ్చన్ పేపర్. Model question paper. Look at the model question paper. As I mentioned that this exam consists of 60 minutes. 60 minutes అంటే 1 hour. దీంట్లో 100 మార్క్స్ ఉన్నాయి. 100 మార్క్స్ ఓపెన్ కేటగిరీ అయితే మనకి 40, బీసీకి అయితే 35, ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ అయితే 30 మార్క్స్ తెచ్చుకోవాలి. So now look at the questions and the standard of the questions that they are asking, how they are asking. Look at the first question. Which of the following is an example of an output device? మనకి ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. ఇచ్చిన వాటిలో ఏది అవుట్పుట్ డివైస్, ఇచ్చిన వాటిలో ఏది ఇన్పుట్ డివైజెస్, ఇచ్చిన వాటిలో ఏది మనం స్కానర్గా యూజ్ చేయొచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కామన్లీ యూజ్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఈస్? జాయిస్టిక్, మైక్రోఫోనా, స్కానరా, బయోమెట్రిక్ సెన్సర్? దీని మీద నేను సో 20 పేజెస్ డాక్యుమెంట్ ప్రిసైజ్గా యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్ వీ హ్యావ్ రిలీజ్. ఇట్స్ అబౌట్ 20 పేజెస్. 20 పేజెస్లో మీకు అంత ఆస్పెక్ట్స్ పార్ట్ ఏలో ఉన్న సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. జస్ట్ గో త్రూ ఇట్. ఇట్ విల్ హార్డ్లీ టేక్ 2 days టైమ్ అండ్ గెట్ ది కమాండ్ ఆఫ్ ది పార్ట్ ఏ సిలబస్. యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. ఓకేనా? పార్ట్ ఏలో క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు? పార్ట్ ఏలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, డైరెక్ట్ మనకి సిలబస్ ప్రకారం అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం 10th లో చదువుకున్నాం కదా, 10th లో ఈ క్వశ్చన్స్ అంతా 10th లో క్వశ్చన్సే. మీరు ఒకసారి నేను పార్ట్ బి గురించి చెప్పాలనుకుంటున్నాను. పార్ట్ బి కింద వచ్చినప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రియేట్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ యాజ్ షోన్ బిలో. దే విల్ గివ్ ద గైడ్ లైన్స్, యూ హ్యావ్ టు క్రియేట్ ద డాక్యుమెంట్, దట్స్ ఇట్. Question number 1, what the guidelines they are giving? As it is, you have to recreate it. As it is, you have to recreate it. As it is, you have to recreate it. So how to recreate? You have to open the document. మీరు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఎంఎస్ వర్డ్ అని టైప్ చేస్తే, ఎంఎస్ వర్డ్ మీరు టైప్ చేస్తే మీకు ఎంఎస్ వర్డ్. సో డైరెక్ట్లీ యుల్ గెట్ ఇట్. మీ సిస్టంలో మీకు డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్ అని మనం టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్లియర్? ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఓపెన్ చేసినట్లు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం అని చెప్తున్నాడంటే, యాస్టీస్గా క్రియేట్ డాక్యుమెంట్ షుడ్ లైక్ ది గివెన్ వన్. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు, దానికి అవుట్లైన్ వేసాడు, టైటిల్ పెట్టాడు. టైటిల్ ఏంటి? ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ కంప్యూటర్ వైరసెస్. యాస్టీస్గా ఉండాలి. ఫాంట్ సైజ్ కానీ, లేకపోతే ఫాంట్ స్టైల్ కానీ, అండర్లైన్ కానీ, బోల్డింగ్ కానీ, ఇటాలిక్ కానీ, ఇవంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటే మీకు 25 మార్క్స్ వస్తాయి. ఇక్కడ డైరెక్షన్స్ ఏంటి? గైడ్ లైన్స్. క్రియేటెడ్ డాక్యుమెంట్ షుడ్ లుక్ లైక్ ది గివెన్ వన్. ఫాంట్ స్టైల్ షుడ్ బి బుక్ మ్యాన్ వరల్డ్. ఫాంట్ స్టైల్ ఏముండాలా? బుక్ మ్యాన్ వరల్డ్ ఉండాలా. ఫాంట్ బోల్డ్ ఉండాలా, అండర్లైన్ ఉండాలా. ఇటాలిక్ షుడ్ బి యూస్డ్ అప్రాపరియేట్లీ యాజ్ పర్ ద పారాగ్రాఫ్ గివెన్.
Next, font sizes for the main heading should be 16, subheading should be 14, and for the remaining text 12. So that you have to recreate as per the given assignment you have to submit. Next is question number 2. Question number 2 carries 15 marks. Design in MS Word. ఇక్కడ మనం ఏం చెప్తున్నాడంటే క్రియేట్ పేజ్ 1 అండ్ పేజ్ 2 పోర్ట్రేట్. పోర్ట్రేట్ అంటే మనకి పేజ్ సెటప్ అంటాం. పేజ్ సెటప్లో ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అని ఉంటుంది. అసలు ఇక్కడ ఏం చెప్పాడు, ఫస్ట్ 2 పేజెస్ పోర్ట్రేట్లో ఉండాలి, థర్డ్ పేజ్ వచ్చి ల్యాండ్స్కేప్లో ఉండాలి, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనేది A4 ఫార్మేట్లో ఉండాలి పోర్ట్రేట్లో. నెక్స్ట్ పేజ్ నెంబర్ 2లో ఈ విధంగా మనకి క్రియేట్ చేయాలి, టేబుల్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ యూజ్ హెడర్ అండ్ ఫోటర్ ఇన్ ఎవ్రీ పేజ్. యూజ్ హెడర్ అండ్ ఫోటర్ ఇన్ ఎవ్రీ పేజ్. ఇది ఇంకొక MS వర్డ్ డాక్యుమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, 20 మార్క్స్. టైప్ ఇన్ ద ఫాలోయింగ్ స్ప్రెడ్షీట్ అండ్ ఫార్మేట్ ఇట్ లుక్ లైక్ ద శాంపిల్ గివెన్ బిలో. ఇక్కడ మనకి ఈ టేబుల్ అనేది స్ప్రెడ్షీట్లో క్రియేట్ చేయమంటున్నాడు. స్ప్రెడ్షీట్ అంటే మనకి MS ఎక్సెల్. ఈ ఎంఎస్ ఎక్సెల్లో యాజ్ ఇట్ ఈజ్గా టేబుల్ అనేది రీక్రియేట్ చేయమంటున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ అంటే మీకు కలరు, ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజు, స్పేసింగ్ ఇవంతా చూడండి. టైప్ ఇన్ ఆల్ ద టెక్స్ట్ అండ్ నెంబర్స్ యాజ్ షోన్ ఇన్ ద స్ప్రెడ్షీట్ బిలో. ఫార్మేట్ ఆల్ నెంబర్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫార్మేట్ అండ్ సాఫ్ట్వేర్ సేల్స్. ఇక్కడ హెడ్డింగ్ పెట్టాము. సో డిస్ప్లేడ్ యాజ్ డిస్ప్లేడ్ యూ హ్యావ్ టు అలైన్ ది ఫార్మేట్. ఇది మనం కోర్సులో డీటెయిల్గా టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఫార్మేటింగ్ ఎలా చేయాలి, కలర్ కాంబినేషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఫాంట్ స్టైల్ అంటే ఏంటి, స్పేస్ అంటే ఏంటి, స్పేసింగ్ ఏంటి, లెఫ్ట్ అలైన్మెంటా, రైట్ అలైన్మెంటా, సెంట్రల్ అలైన్మెంటా, ఫాంట్ స్టైల్ ఎట్లా మార్చడము, బుక్ పెన్ హోల్డర్, టైమ్స్ న్యూ రోమన్, క్యాలిబ్రీనా, ఇవంతా మనకి కోర్సులో కవర్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఈస్ క్యారీస్ 20 మార్క్స్. ఇట్స్ ఎ పవర్ పాయింట్. ఈ పవర్ పాయింట్లో చూడండి, దే ఆర్ ఆస్కింగ్ టు క్రియేట్ 4 స్లైడ్స్. స్లైడ్ 1లో ఏముండాలంటే మీడియా అడ్వాంటేజెస్ అనేది ఫస్ట్ స్లైడ్ ఉండాలి. సెకండ్ స్లైడ్లో రేడియో అండ్ టెలివిజన్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ దాంట్లో కంటెంట్ ఏమి ఇచ్చాడంటే లిటిల్ కాంపిటేటివ్ క్లటర్, డిఫికల్ట్ టు ఇగ్నోర్, కెన్ రీచ్ ప్రాస్పెక్ట్స్ హు ఆర్ నాట్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ థర్డ్ స్లైడ్లో న్యూస్ పేపర్స్ అండ్ హెడ్డింగ్ ఉండాలి. ఆ కంటెంట్ వచ్చి షార్ట్ డెడ్ లైన్స్, యాడ్ సైజ్ ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్పెసిఫిక్ జియోగ్రాఫిక్ ఏరియాస్. Slide 4 is thank you. Slide 4 is thank you message. So these are the, so apply an attractive template or Kumino template. Kumino template అంటే తెలుసుకోండి, అది మనం నేర్పిస్తాం. Kumino template అంటే ఏంటి. Each slide heading should have a shadow and should be in bold. Insert current date and slide number in footer. Okay, so this is the context they have given. They have given in the model answer. నెక్స్ట్ ఇక్కడ సిలబస్లో మీకు ఏమని మెన్షన్ చేస్తారంటే సిలబస్లో సో టైపింగ్ అనేది ఫార్మేట్లో మనకి మోడల్ ఆన్సర్ ఉంది కదా. టైపింగ్ స్పీడ్ మే బీ టెస్టెడ్ యాజ్ పర్ ద ఎస్టాబ్లిష్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ అని మెన్షన్ చేశారు. టైపింగ్ స్పీడ్ ఉండాలా, టైపింగ్ ఎంత స్పీడ్ ఉండాలి అనేది కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మనకి ఫార్మేట్లో మెన్షన్ చేశారు కానీ ఎంత స్పీడ్ ఉండాలి ఎంత అనేది మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం కూడా టైపింగ్ స్పీడ్ అనేది మ్యాండేటరీ చేయలేదు. దానికి అర్థం ఏంటంటే మీకు కానీ మినిమం టైపింగ్ స్పీడ్ కానీ లేకపోతే యూ ఫెయిల్ టు కంప్లీట్ దిస్ పేపర్. మనకి పార్ట్ బి ఉంది కదా, పార్ట్ బిలో మనం ఏం చేస్తున్నాం, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి, పవర్ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి, సో స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ షీట్. క్వశ్చన్ నెంబర్ 1 and 2 ఏంటి, MS వర్డ్. ఈ MS వర్డ్లో మనకి డాక్యుమెంట్ మొత్తం టైప్ చేయాలంటే ఇక్కడ టైపింగ్ స్పీడ్ మెన్షన్ చేయలేదు, కానీ మీకు టైపింగ్ స్పీడ్ మినిమం అట్లీస్ట్ 25 to 30 వర్డ్స్ పర్ మినిట్ కానీ లేకపోతే ఏమవుతుందంటే యూ ఫెయిల్ టు కంప్లీట్ ద పార్ట్ బి. ఒక అసైన్మెంట్ చేసే లోపల టైం అయిపోతుంది. దానికోసం ఎవరికైతే తక్కువ టైపింగ్ స్పీడ్ ఉంటుందో వాళ్ళకి నేనేం చెప్తానంటే సో MS వర్డ్ అనేది ఫస్ట్ అటెంప్ట్ చేయొద్దండి. గో విత్ పవర్ పాయింట్. ఆర్డర్ ఏంటంటే ఆర్డర్ పవర్ పాయింట్, దెన్ ఎక్సెల్ షీటు, దెన్ యూ కెన్ గో టు MS వర్డ్. MS వర్డ్లో మనకి టెంప్లెట్ క్రియేట్ చేయమని చెప్పారు చూసారా. మీకు 4 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ 2 పేజెస్లో పోయిటరీ ఉండాలి, 3rd and 4లో మనకి ల్యాండ్స్కేప్ ఉండాలా, 5th అనేది ఇంకోటి మనకి A4లో ఉండాలా, జస్ట్ ఇన్సర్ట్ చేయాలా, అది టెంప్లెట్ అంటాం. ఈ టెంప్లెట్కి మనకి 5 to 10 minutesలో అయిపోతుంది. దెన్ యూ గో విత్ ద paragraph recreation. Am I clear?
ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ తక్కువ ఉన్నా 10 ఉన్నా 15 ఉన్నా మనము 3 to 4 అసైన్మెంట్స్ ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. 3 అసైన్మెంట్స్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అప్పుడు మీకు టైపింగ్ స్పీడ్ 30 ఉన్నింది అనుకోండి, ఈజీగా ఎట్లా చేసినా మీకు కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇండైరెక్ట్లీ దే చెకింగ్ ద టైపింగ్ స్పీడ్. మొన్న మేము ఇప్పటి వరకు 2 మాక్ టెస్ట్లు పెట్టినప్పుడు ఫస్ట్ మాక్ టెస్ట్ సెకండ్ మాక్ టెస్ట్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ టైపింగ్ స్పీడ్ లేకపోవడం వల్ల నేను అన్ని అసైన్మెంట్స్ పార్ట్ బిలో కంప్లీట్ చేయలేకపోతున్నాను. దానికోసం నేను ఇచ్చిన సలహా ఏంటంటే, మీకు టైపింగ్ స్పీడ్ తక్కువ ఉందనుకోండి, ఎంఎస్ వర్డ్లో వచ్చిన పారాగ్రాఫ్ అనేది ఫస్ట్ తీసుకోవద్దని, ఫస్ట్ పీపీటీ రీక్రియేట్ చేయండి, మళ్ళీ ఎక్సెల్ క్రియేట్ చేయండి, మళ్ళీ టెంప్లెట్ చేయండి, మళ్ళీ ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు కదా, పారాగ్రాఫ్ ఇచ్చేసి దీన్ని యాజ్ టీజ్గా రీక్రియేట్ చేయమని చెప్పేసి చూసాడా, దాన్ని లాస్ట్లో చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకవేళ టైపింగ్ స్పీడ్ తక్కువ ఉన్నా యూ కెన్ కంప్లీట్ అట్లీస్ట్ 3 అసైన్మెంట్స్, యూ కెన్ ఈజీలీ కంప్లీట్ అట్లీస్ట్ 2 అసైన్మెంట్స్ అండ్ యూ విల్ బి గెటింగ్ మినిమం సేఫ్ మార్క్. పార్ట్ ఏలో ఎన్ని రావాలా? 20కి 15 మార్కులు రావాలి. 20కి 15 మార్కులు ఈజీగా రావాలి. ఇన్ సమ్ కేసెస్ విల్ గెట్ 18 మార్క్స్ ఆల్సో. పార్ట్ బిలో వచ్చినప్పుడు మాత్రం మీకు ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే స్పీడ్ అనేది ఉంటుంది. సో ఏ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇన్సర్టింగ్ ఇమేజ్ ఎట్లా, ఇన్సర్టింగ్ టేబుల్ ఎట్లా, ఫార్మేటింగ్ ఎలా, అలైన్మెంట్ ఎలా, టైపింగ్ ఎలా, కలర్ కాంబినేషన్ ఏంటి, ఫిల్లింగ్ ది సెల్స్ ఎట్లా, బేసిక్ ఆపరేషన్స్ చేయడం ఎట్లా, సమ్ ఆపరేషన్స్, యావరేజ్ ఆపరేషన్స్, అరేంజ్మెంట్ ఆపరేషన్స్, సో ఇవి చేయడం ఎలా అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనము ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆర్ వి క్లియర్? నౌ మూవింగ్ ఆన్, మూవింగ్ ఆన్, మీకు ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరికైతే ఇంతవరకు టైపింగ్ ఇంకా తెలియదో వాళ్ళకి, సో జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే దెర్ ఈస్ ఏ వెబ్సైట్ కాల్డ్ typing.com. దెర్ ఈస్ వెబ్సైట్ కాల్డ్ typing.com. ఈ typing.com వెబ్సైట్ చూడండి, typing.com. ఈ typing.com వెబ్సైట్లో స్టార్ట్ టైపింగ్ టుడే, స్టార్ట్ టైపింగ్ టుడే, ఇక్కడ మీకు ఫ్రీగా మనకి మొత్తం మొత్తం మీకు ఫాంట్ జే నుంచి స్టార్ట్ అవుతుంది. లెట్ us see, ఐఎమ్ స్టార్టింగ్ ది ఫస్ట్ లెసన్, ఐఎమ్ స్టార్టింగ్ ది ఫస్ట్ లెసన్. ఇక్కడ మెయిన్ టైపింగ్లో ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు అలైన్మెంట్, అంటే మన యొక్క ఫాంట్, మన యొక్క ఈ ఫాంట్ ఉంది కదా కీబోర్డ్, ఈ కీబోర్డ్ మీద ఫింగర్స్ ఏ విధంగా పెడుతున్నాం అనేది టైపింగ్ స్పీడ్ యొక్క తేడా తెలుస్తుంది. టైపింగ్ స్పీడ్ పెరగాలనుకోండి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి, సో ఏఎస్డిఎఫ్ జేకేఎల్ మధ్యలో జిహెచ్ ఉంటుంది. ఇట్లా మనము ఇక్కడ మెన్షన్ చేసిన పొజిషన్లోని మనం కానీ, అంటే ఇక్కడ నాకు చూడండి, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, సో దిస్ పాయింట్ ఫింగర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ ఫింగర్ ఇవంతా దేని మీద ఉన్నారండి? జే మీద ఉంది. ఇటు సైడ్ జే మీద ఉంది, ఈ పక్క ఎఫ్ మీద ఉంది. ఇలా మీరు కానీ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే స్లోగా ఏమవుతుందంటే లెటర్ బై లెటర్ యుల్ బీ హ్యావింగ్ ద ప్రాక్టీస్, లెటర్ బై లెటర్ యుల్ బీ హ్యావింగ్ ద ప్రాక్టీస్. ఇలా మనకి అన్ని లెసన్స్ కానీ మీరు కానీ కంప్లీట్ చేస్తే టైపింగ్ స్పీడ్ ఇప్పుడున్న టైపింగ్ స్పీడ్ కంటే మీకు స్లోగా టైపింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. యాజ్ ఎ మెన్షన్ దట్ టైపింగ్ స్పీడ్ మనకి నోటిఫికేషన్లోనూ లేకపోతే ఫార్మేట్లోనూ టైపింగ్ స్పీడ్ మేబీ టెస్టెడ్ అని మెన్షన్ చేశారు, కానీ యాక్చువల్గా 2018లో కూడా టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేయలేదు. ఈసారిగా టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేయరు, కానీ కానీ మనకి టోటల్గా ఏమవుతుంది, అసైన్మెంట్ కంప్లీట్ చేయాలంటే, పార్ట్ బి కంప్లీట్ చేయాలంటే మీకు కన్సిడరబుల్ టైపింగ్ స్పీడ్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే 1 or 2 అసైన్మెంట్స్ అనేది మీరు కంప్లీట్ చేయలేరు. ఒక 2 అసైన్మెంట్స్ కంప్లీట్ చేయలేదు అనుకోండి, దాదాపు ఏంటంటే 15 + 20 30 to 35 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయలేరు. ఓకే. సో నౌ ఐఎమ్ ట్రైంగ్ టు సీ హౌ టు డూ ద టైపింగ్ ప్రాక్టీస్. ఇక్కడ చూడండి, నా టైపింగ్ స్పీడ్ నా ఫాంట్ సైజ్ పెట్టుకొని, ఓకే.
నా లుక్ అట్ మై టైపింగ్ స్పీడ్, యూ లుక్ అట్ మై టైపింగ్ స్పీడ్. ఇక్కడ మనకి టైపింగ్ స్పీడ్ 16 మెన్షన్ చేసింది. 16 టైపింగ్ స్పీడ్, 98% యాక్యురసీ. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాక్టీస్ చేసుకుంటే ఉన్న టైం అంతా మనం ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీ ఆన్లైన్ స్టూడెంట్స్ తెలుస్తుందా మీకు? ఓకే. Like that, you have to do the practice. Like that, we have to do the టైపింగ్ ప్రాక్టీస్. టైపింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోయారంటే మీకు ఇలా మనము అన్ని లెసన్స్ కానీ మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తారంటే టైపింగ్ స్పీడ్ అనేది కంపల్సరీ పెరుగుతుంది. వస్తుందా మీకు? తెలుస్తుందా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టైపింగ్ స్పీడు తెలియని వాళ్ళు, టైపింగ్ లేని వాళ్ళు ఒకసారి చూసుకోండి. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ టైపింగ్. ఈ టైపింగ్ అనేది మీకు ఇప్పుడు మీకు ఇక్కడ మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ బ్యాచ్ 3 గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ వీ హ్యావ్ కండక్టెడ్ ఆల్మోస్ట్ 2 బ్యాచెస్, బ్యాచ్ 1 బ్యాచ్ 2 కంప్లీట్ చేస్తాము. ఇక్కడ బ్యాచ్ 1 బ్యాచ్ 2, ఇక్కడ ఇది బ్యాచ్ 1 అండి, ఇది బ్యాచ్ 2. బ్యాచ్ 1 కంప్లీట్ అయిపోయింది, బ్యాచ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 1 గురించి మనం కానీ చూసినట్లయితే, సో అసైన్మెంట్స్ ఏమేమి ఇచ్చాము ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు హౌ టు ప్రిపేర్ అనేది, పీపీటీ క్లాసు, ఎక్సెల్, డిస్కషన్ ఆన్ అసైన్మెంట్స్, స్ప్రెడ్షీటు, వర్డ్ డాక్యుమెంటు, ఇట్లా మనకి క్లాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఇవంతా అసైన్మెంట్ షీట్స్ కూడా మీకు అసైన్మెంట్స్ ఏమున్నాయి, మోడల్ పేపర్ ఏముంది, ఇది కూడా మనకి బ్యాచ్ 1లో కంప్లీట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ మీకు ఈ బ్యాచ్ ఏదైతే బ్యాచ్ 3 ఉందో, బ్యాచ్ 3లో కూడా మనకి ఆల్మోస్ట్ ఇది 12th మే స్టార్ట్ అవుతుంది, అంటే మండే రోజు స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. సో 999, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 10. టోటల్ మోడల్ టెస్ట్లు అంటే అసైన్మెంట్స్, మోడల్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అన్ని పెడుతున్నాము. ఒకసారి సిలబస్ చూసుకోండి. మోడల్ ఆన్సర్స్ మనకి ఇది ఏపీఎస్సి రిలీజ్ చేసింది. ఆ, అంతేకాకుండా షెడ్యూల్ బ్రోషర్లో మనకి ఏముందంటే, బ్రోషర్లో సిలబస్ మొత్తం పార్ట్ ఏలో ఏముంది చూడండి. పార్ట్ ఏలో మనకి 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్ ఏంటి? ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టము, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, ఇవంతా. నెక్స్ట్ పార్ట్ బిలో బేసిక్ ఆస్పెక్ట్స్, ఎంఎస్ వర్డ్ ఉంది. అది పార్ట్ బిలో టైపింగ్ ట్యూటోరియల్స్. పార్ట్ బిలో టైపింగ్ ట్యూటోరియల్స్ ఉంది, కానీ
టైపింగ్ ట్యూటోరియల్స్ అనేది ఇండైరెక్ట్గా ఏపీపీఎస్సీస్ టెస్టింగ్. అంటే మీరు టైంకి కంప్లీట్ చేయలేదు అనుకోండి, 1 or 2 అసైన్మెంట్స్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, ఆటోమేటిక్లీ విల్ బీ హ్యావింగ్ సో డిసడ్వాంటేజ్ ఆఫ్ నాట్ స్కోరింగ్ ద రిక్వైర్డ్ స్కోర్. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ డాక్యుమెంట్లో ఉంది. సో కైండ్లీ గో త్రూ ఇట్. ద సెషన్ అండ్ ద క్లాసెస్ విల్ స్టార్ట్ ఆన్ మండే. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేశాను. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకి ఎలా ఉంటుంది, కోర్స్ ఎన్ని క్లాసెస్ ఉంటుంది, ఇది తెలుగు ఇంగ్లీష్ అంటే మనకి చెప్పేది బోత్ ద లాంగ్వేజెస్ ఉంటుంది, కంటెంట్ వచ్చి ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ బ్యాచ్ 3 డీటెయిల్స్ అండ్ ఓరియంటేషన్. మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు క్లిక్ చేసినా మీకు పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు యాక్సెస్ అనేది వస్తుంది. నథింగ్ టు వరీ. ఇక్కడే మీకు పేమెంట్ అయిపోయింది అనుకోండి, మీకు ఇక్కడున్న ఏదైతే లెసన్స్ అయిపోతుందో మీరు జూమ్ నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు, లేదు రికార్డెడ్ అయినా మీరు చూడొచ్చు. జూమ్ నుంచి అయినా మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు, లేదు రికార్డెడ్ క్లాసెస్ అయినా మీరు వినొచ్చు. Okay, so this is about your computer proficiency test course and details. If you're having any doubts and clarifications, you can ask me now. I'll try to clarify it. Online students, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can ask me. So those who are not having any doubts and clarifications, so thank you for joining the session. Thank you for joining the session. So I'm closing this session. See you.